ఇంత హెచ్చరించినప్పుడు దావీదు దాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపడి అక్కడి నుంచి ఎలాంటి పాపం చేయకపోవడం, పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మరి తన పడక కొట్టుకుపోయినంత రీతిగా, అంటే అంతలా ఉదాహరించడానికి అతను చేసినటువంటి కన్నీటి ప్రార్థన, ఇవన్నీ మన ఆత్మీయ శరీర జీవితానికి చాలా ఉపయోగపడతాయి. దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ ఎందుకు రాయించి పెట్టాడంటే, నేటి కాలంలో, ఈ ఆధునిక కాలంలో మనం స్టార్టింగ్లో ఉన్నటువంటి భక్తి అది ఉండగా అది మన నుంచి కొద్దిగా దూరం అయిపోతుంది. కానీ దేవుడికి మన దేవుని సన్నిధిలో మొదట ఏ రీతిగా ఉంటామో రక్షించబడినప్పుడు, అలాగే మన ప్రాణం పోయేంత వరకు కూడా మనం అదే రీతిగా జీవించాలి. దేవుని సన్నిధిలో మన విశ్వాసం, మన భక్తి అదే రీతిగా దేవుని పట్ల కనపరచాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశం. దేవుడు చేసినటువంటి కార్యాలు అన్నిటిని మనం చూసి అనుభవించిన తర్వాత మరలా మనం